రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. మరి ఈ మధ్యలో నటుడు అనేటువంటి ఒక పెద్ద డైవర్షన్ అనేటువంటిది వచ్చింది. నటుడుగా చాలా బిజీ అయిపోయారు. అది యాక్చువల్గా ఏంటంటే అండి, అది ఫస్ట్ యాక్టర్గా నీది నాది ఒకే కథ అనే పిక్చరు అడిగారు. దాని ముందు కూడా ఒక నేపథ్యం జరిగింది, చెప్తాం మీకు. ఒక ప్రొడ్యూసరు మళ్ళీ అల్లరి నరేష్తోనే సినిమా చేయాలి అని చెప్పి మేము అనుకున్నాము. ఆ ప్రొడ్యూసర్ ఒక సూపర్ హిట్ తీసిన ప్రొడ్యూసర్, ఆయన సినిమా చేద్దాం అనుకున్నాం. సినిమా పేరు బ్లేడ్ బాబ్జీతో కత్తెర కళ్యాణి. బ్లేడ్ బాబ్జీ సూపర్ హిట్ కాబట్టి బ్లేడ్ బాబ్జీ సీక్వెల్ కాదు కానీ, కథ పరంగా సీక్వెల్ కాదు కానీ ఆ క్యారెక్టర్లు ఉంటాయి ఇందులో. అట్లా కథ అనుకుని ఇది చెప్పాను. నాకు అసలు కథ కదా ఏం అక్కర్లేదండి, ఏం నాకు చెప్పాల్సిన పని లేదు, మీరంటే అలా కాదండి, మీరు వినాలి, మీకు తెలియాలి కదా అని చెప్తే, ఆ ప్రొడ్యూసరు పక్కన ఒక నలుగురు ఎవరో ఉన్నారు అతని ఫ్రెండ్స్, కథ చెప్పాను. అది కూడా ఫుల్ కామెడీ. అది చెప్పినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేశారు. అయిపోయింది. తర్వాత 2 రోజుల తర్వాత ఒక నైట్ 11:40 ఆ టైం అవుతున్నప్పుడు కాల్ చేశాడు ఆయన. ఫుల్ లోడ్లో ఉన్నారంతా, ఒక 10 మంది గ్లాసులు సౌండ్లు వస్తూ ఉన్నాయి. ఏమండే మొన్న భలే నవ్విచ్చారండి, ఇప్పుడు నేను బండి పంపిస్తాను ఒకసారి రండి అన్నాడు. దేనికండి అన్నాను. ఏం లేదండి, నాకు చెప్పడం రావట్లేదు, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, సరదాగా కాసేపు నవ్వించండి వచ్చి కథ చెప్పి. అబ్బా మేము ఏం నవ్వామండి ఆ రోజు, మీరు వచ్చి కూర్చొని కాసేపు నవ్వించండి, చెప్తా బండి పంపిస్తా అన్నాడు. నేను ఎందుకు నవ్వించాలి మిమ్మల్ని అన్నా. మీ ఫ్రెండ్స్ అందరూ మందు కొడతామంటే నేను వచ్చి నవ్వించాలా, ఎందుకు అన్నా. నేను ఆ టైప్ కాదు, నేను రాను అని ఫోన్ పెట్టేశా. నెక్స్ట్ డే మధ్యవర్తి ఒక అతను ఉంటే అతనికి చెప్పా, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను చేయను సినిమా, అసలు నేను చేయనని చెప్పేసా. అలాగదండి, మాట్లాడడం రాదు ఆయనకి అని. అసలు సినిమానే స్టార్ట్ అవ్వకముందే మాట్లాడడం రాకపోతే నేను అతనితో 6 నెలలు 7 నెలలు కాపురం చేయాలి. నేను ఎక్కడ చేస్తాను, నా వల్ల కాదు, నేను చేయనండి, ఏమనుకోవద్దని చెప్పేసి అయిపోయింది. అది ఆ మూడ్లో ఉన్నా నేను. ఒక 3-4 రోజుల నుంచి ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఈ సినిమాలో, మా సినిమాలో మీరు యాక్ట్ చేయాలని అడిగారు. ఇది నీది నాది ఒకే కదా అని. కథలు వేరే. అప్పుడు కూడా నేను వద్దులే అనుకున్నాను. నేను సినాప్సిస్ పంపిస్తాను, మీరు చూడండి, మీకు నచ్చితే చేయండి అని వేణు ఉడుగుల డైరెక్టర్. వేణు ఉడుగుల పంపిస్తే అసలు అందులో ఇదేంటి ఫాదర్ క్యారెక్టర్ అన్నారు, ఇది కూడా హీరోలా ఉంది అని అన్నా నేను. ఫాదరు సన్ను ఇద్దరు హీరోలాగా ఉంది, కథంతా లవ్ స్టోరీ కాదు అంటే, నా లవ్ స్టోరీ కాదండి, నా సినిమాలో 2 హీరోలు, ఫాదర్ అండ్ సన్ 2 హీరోలే, మీరు హీరోనే నాకు అని అన్నాడు ఆయన. ఎన్ని రోజులు కావాలి అంటే, ఒక 23 days 24 days సరిపోతాయండి అన్నాడు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, ముందు అసలు ఈ మూడ్లోంచి బయటికి రావచ్చు కదా, బాగుంది క్యారెక్టర్ చాలా బాగుంది అని చేసాను. చేసేసిన తర్వాత అది విచిత్రంగా చాలా మంచి పేరు వచ్చింది. అసలు రివ్యూస్ అన్నీ చాలా బాగా రాశారు, సినిమా గురించి నా గురించి చాలా బాగా రాశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 250 ఫోన్లు వచ్చి ఉంటాయి. ఒక్కొక్కళ్ళు అయితే మా ఫాదర్ని చూసినట్టే ఉందండి, మీరు మా ఫాదర్ ఇలాగే బిహేవ్ చేస్తాడండి అని ఇలా మాట్లాడుతున్నారు. సరే అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఒక 1 week 10 days గ్యాప్లో వరుసగా ఫోన్లు వస్తున్నాయండి. మన దాంట్లో ఒక క్యారెక్టర్ ఉందండి, మన దాంట్లో ఒక క్యారెక్టర్ ఉందండి అని అడగటం మొదలుపెట్టారు. నేనేమనుకున్నానంటే, ఇప్పుడు కనుక మనం కంటిన్యూ చేస్తే ఇక డైరెక్షన్ పక్కకి వెళ్ళిపోతుంది. అప్పటికి నాకు వేరే ప్రొడ్యూసర్స్ వచ్చారు, వేరే ప్రొడ్యూసర్స్ సినిమా చేద్దామని అంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి యాక్టింగ్ అని వెళ్తూ ఉంటే అది డైల్యూట్ అయిపోయి వాళ్ళు ఇదవుతారు కదా. అంటే ఇతనంతా డైరెక్షన్ అంటే అన్ని మనం ఇక్కడ కూర్చుంటే ఇతనేంటి యాక్టింగ్ అని వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటారేమో అని చెప్పి నేను వచ్చినవన్నీ, లేదండి నేను ఇప్పుడు చేయట్లేదండి, తర్వాత ఎప్పుడైనా చేస్తానండి, నేను డైరెక్షనే చేయాలనుకుంటున్నాను అని చెప్పేవాడిని. అప్పుడు గురువు గారు ఉన్నాడు, కోటి రామకృష్ణ గారు, ఆయన ఒకరోజు పిలిచి ఆయన సినిమా చూశారు, నీది నాది ఒకే కథ సినిమా చూశారు. షో ఉన్నప్పుడు పిలిస్తే ఆయనకి రావడం కుదరలేదు. తర్వాత చూశారు సినిమా, చూసి ఫోన్ చేసి 45 minutes మాట్లాడారు ఆయన. నువ్వు బాగా చేస్తావని నేను అనుకున్నాను కానీ ఇంత బాగా చేస్తావు అనుకోలేదు, ఎక్సలెంట్గా చేస్తావు నువ్వు, అది ఇదని చాలా చెప్పారు ఆయన. అంత ప్రతి సీను అనలైజ్ చేసి మాట్లాడారు. ఆ సీన్లో ఇలా చేస్తావు, డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్ అంత సస్టైన్ చేయడం చాలా కష్టం, క్లైమాక్స్ అవన్నీ చెప్పారు. ఆ తర్వాత పిలిచారనమాట, ఎవరు చెప్పారో మరి తెలియదు.
నువ్వెందుకు సినిమాలు వస్తుంటే వద్దంటున్నావు అంట ఇది అది కాదు సార్ డైరెక్షన్ పోద్ది, ఇంకా డైరెక్షన్ అనేది మళ్ళీ డైల్యూట్ అయిపోద్ది అది ఇది అంటే, ఒకటి గుర్తుపెట్టుకో, సినిమా ఇండస్ట్రీలో ఏది చేతికి అంతే అది పట్టుకోవాలి, అది పట్టుకోవాలి. నేను యాక్టర్ అవుదాం అనుకున్నా ఫస్ట్ అసలు, కానీ నాకు ఇందులో కుదిరింది కాబట్టి నేను డైరెక్షన్ వదలకుండా చేశాను. పైగా నీ గురించి నాకు తెలుసు, నువ్వే చెప్పావు మిస్టర్ పెళ్ళికొడుకు అప్పుడు 5 ప్రొడ్యూసర్లు అడుగుతున్నారండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కళ్ళు కూడా కనపడలేదండి అని అన్నావు కదా నువ్వు. పోనీ నువ్వు వెళ్ళిపోయి నువ్వు దాన్ని సెట్ చేసుకునే టైప్ కాదు నువ్వు, కాదు. మరి ఇంటికి వచ్చిన అవకాశాన్నేమో వద్దంటున్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు అప్డేట్ అవుతూ ఉంటే నీకు 80 ఏళ్ల వయసు వచ్చినా నువ్వు డైరెక్షన్ చేయొచ్చు, కానీ నీకు ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ తర్వాత రావు. పైగా నీకేంటంటే ఇప్పుడు అడుగుతున్నారంటే ఏంటి, నీ అవసరం, నీ ఆ క్యారెక్టర్ నువ్వైతే బాగా చేస్తావు అనే కదా అడుగుతున్నారు వాళ్ళు. పోనీ నువ్వు వెళ్ళి అడగట్లేదు కదా ఎవరిని, అందుకని వచ్చింది పట్టుకోవాలి అన్నారు. అన్నీ ఆలోచించాను. ఓ పక్కన ఫినాన్షియల్గా కూడా మనకి కొంచెం అప్పుడు కొంచెం డ్రాగ్ అవుతుంది ఆ సినిమా. అమ్మా కరెక్టే అని చెప్పి ఇప్పుడు అందరికీ చెప్పానుగా ఆల్రెడీ, లేదండి చేయట్లేదు, ఇంకెవరు అడగరేమో అనుకున్నాను. కరెక్ట్గా ఒక 2 డేస్లో ఒక ఫోన్ వచ్చింది. సరే క్యారెక్టర్ అంతా చెప్పారు, బాగుంది అది ఇది అని, సరే అండి చేస్తానని చెప్పేది. ఆ తర్వాత కరెక్ట్గా 2 రోజుల్లో మన కథానాయకుడు ఎన్టీఆర్ కథానాయకుడు, అందులో గుమ్మడి గారి క్యారెక్టర్ చేయాలని అడిగారు. ఇంకా అట్లా వరుసగా వస్తున్నాయి. వైజాగ్ వెళ్ళా షూటింగ్కి, గీతం కాలేజ్ అనుకుంటా, ఆ కాలేజ్ ఆ రోడ్ల మీద షూటింగ్ జరుగుతుంది. స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు, ఒక 10 మంది వచ్చారు, సెల్ఫీలు దిగారు నాతో. సెల్ఫీలు దిగి అసలు ఎంత బాగా చేశారు సార్, అసలు మేము మీ ఫ్యాన్ అయిపోయామండి అంటున్నారు. ఎంత 20-21 ఇయర్స్ పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు. ఇంకో 10 మంది వచ్చారు, ఇంకో 10 మంది అలా సెల్ఫీలు దిగుతూనే ఉన్నారు. అప్పుడు అనుకున్నాను, అమ్మా వదిలిపెట్టకుండా ఉండడం మంచిది అయిందంటే. అంత నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు, యాక్చువల్గా అంత వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలే. ఆ ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల నేను అసలు ఫస్ట్లో వాళ్ళు వస్తుంటే అసలు నన్నే అనుకుంటున్నారా వీళ్ళు, అట్లా కాదు. ఇంకా ఈ సందర్భంలో ఒకటి చెప్పాలి, మా గురువు గారు దాసరి నారాయణరావు గారు, దాసరి నారాయణరావు గారి శిష్యుడు గౌరీ రామకృష్ణ, గౌరీ రామకృష్ణ గారి శిష్యుడు దేవి ప్రసాద్. వాళ్ళిద్దరిని మనం ఆదర్శం తీసుకుంటే నటిస్తూ ఎన్ని సినిమాలు చేశారు, డైరెక్షన్ చేశారు. అటు ఆయన కానీ ఇటు ఈయన కానీ. అలాంటప్పుడు నటనా దీన్ని జోడు కుర్రాల ద్వారా నడిపించగల సత్తా ఉన్న పర్సనాలిటీని, ఇది ఉన్న టాలెంట్. లేదు చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నాకు అదే అసలు దానికోసం దీని వదల అవసరం, దీనికోసం అవసరం లేదు. దేని షెడ్యూలింగ్ దానిదే. కరెక్ట్. ఆసనాండ పెద్ద సినిమాలు చేస్తూ కూడా అవతల మామగారు సినిమా చేశారు, ఒకవైపు పేపర్ నిర్వహించే వాళ్ళు ఇన్ని రకాలు చేస్తూ కూడాను చేశారండి. సో ఆ టాలెంట్ ఉన్నవాడు కాబట్టి ఇక ఈ ఆలోచనలు మానుకోమని చెప్పి ఒక ఫ్రెండ్ గా సలహా. లేదు మానుకున్నాను, ఇప్పుడు మానుకున్నాను. ఇక ఏదొస్తే అది గ్రిప్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోయేటువంటి ఖచ్చితంగా చేస్తాను. ఇప్పటికి ఎన్ని సినిమాలు అయినా యాక్టర్గా నేను చేసింది ఇప్పటికి 56వ సినిమా చేస్తున్నా ఇప్పుడు. అంటే 56వ సినిమా చేస్తున్నాను. అందులో ఒక 36 సినిమాలు ఎంతో రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన సినిమాలు 36. నేను చేసినవి మాత్రం 54, 56. నిన్న రిలీజ్ అయినటువంటి అహింసలో కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్. అవునవును, స్పేస్ ఉంది దాంట్లో, అన్ని మంచివే చేశాను. మంచిగా ఇప్పుడు ఇంకా రిలీజ్ అవబోయే చాలా మంచి నారాయణ అండ్ కో టైటిల్ రోల్ పోషించేటువంటి ఇది ఈ రోజుల్లో ఎవరికైనా వస్తుంది. అవునవును, నారాయణ అండ్ కో నిజంగా ఆడియో ట్రైలర్స్ ఎంత బాగా సక్సెస్ అయిపోయింది. అవును, అది వెయిటింగ్ ఫర్ నారాయణ. అసలు నేను కూడా వెయిటింగ్ అండి. ఎందుకు వెయిటింగ్ అంటే, నేను యాక్టర్గా ఇప్పుడు నేను డైరెక్ట్ చేసిన అన్ని కామెడీ బేస్డ్ ఎక్కువ సినిమాలు. అందులో ఒక్కొక్క సీన్ ఎప్పుడైనా నేను యాక్ట్ చేశాను. అది యాక్ట్ చేయడం యాక్టర్ అవ్వాలనేది కాదు, ఆ టైంకి వేరే యాక్టర్ ఎవరు నాకు అవైలబుల్గా లేకపోవడం వల్ల చేశాను. బట్ నేను ఈ మామూలుగా ప్రొఫెషనల్గా యాక్టర్ అయిన తర్వాత అస్సలు కామెడీ క్యారెక్టర్ ఎవరు ఇవ్వలేదు నాకు. అన్ని సీరియస్ లేదు, ఒక విలని, ఒక సాఫ్ట్ విలను, అవి చేశాను. చాలా రవితేజ సినిమాలో క్రాక్ లో అవును, కోల్డ్ బ్లడెడ్ విలన్. అవును, అలాంటివి ఇచ్చారు కానీ కామెడీ ఎవరు ఇవ్వలేదు నాకు. అప్పుడు చిన్న అని డైరెక్టర్ తను వచ్చాడు. తను వచ్చి కథ చెప్పాడు, లైన్ చెప్పాడు.
అసలు టైటిల్ రోలు నన్ను అనుకుంటున్నారు ఎలాగా, అసలు అన్ని సీరియస్ కదా నేను చేస్తున్నాను, ఇంత కామెడీ ఎలాగా నన్ను ఎక్స్పెక్ట్ చేశారు అని అడిగా నేను ఎలా మైండ్లోకి వచ్చాను. జనరల్గా రాదు కదా, సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వేస్తే అవే వస్తాయి. అంటే నేను సినిమాలు చూసి కాదండి, నేను విడిగా మీరు మాట్లాడేటప్పుడు, మీరు జోకులు వేసేటప్పుడు చాలాసార్లు నేను చూశాను. మన వీరశంకర్ దగ్గర అసిస్టెంట్గా చేసాడు తను. అప్పుడు ఆ మాట్లాడేటప్పుడు చూసేవాడట. ఆ చూస్తూ ఆ కథ అనుకున్నప్పుడే నేను ఇంకా రెండో వాళ్ళ పేరు అనుకోలేదండి, మిమ్మల్నే అనుకున్నాను నేను అన్నాడు. అది ఒక ఫ్యామిలీ క్రైమ్ కామెడీ. యంగ్ హీరో సుధాకర్ కొమ్మాకుల, నా వైఫ్ అమన్ గారు. అంత మంచి కాస్టింగ్ ఉంది సినిమాలో. అందరూ సప్తగిరి వీళ్ళందరూ ఉన్నారు, అలీరేజా వీళ్ళందరూ ఉన్నారు. మంచి కాస్టింగ్, ఫుల్ లెంగ్త్ కామెడీ.